ఇంత చెప్పినా మీరు ఏమైనా చెప్పండి గురుగారు, చెప్పడానికి వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదో ఒక అరగంట టైం తీసి వచ్చి కూర్చోమంటే కూర్చుంటాం, అన్ని పనులు వదిలేసి ఈ పనులే చేసుకుంటూ ఉండండి అంటే మా వల్ల కాదు అని ఎవరైనా రిజెక్ట్ చేశారనుకుందాం. లేదండి మన వల్ల కాదు, ఈ పని నేను చేయలేను అని ఎవరైనా రిజెక్ట్ చేశారనుకోండి, వారి గురించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. సూరా బఖరా 2:159, ఇన్నల్లజీన యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్ కితాబి ఉలాయిక యల్అనుహుముల్లాహు వ యల్అనుహుముల్ లాయినూన్. మేము అవతరింపజేసినటువంటి అంటే అల్లాహ్ అవతరింపజేసినటువంటి స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మబోధలు వాస్తవానికి ఎవరి కోసము? సర్వమానవాళి కోసం, మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారందరూ కూడా శపిస్తారు. ఈరోజు ముస్లిం పరిస్థితి ఏంటి? ఫలానా వాళ్ళ గ్రంథం, ఫలానాది వాళ్ళ గ్రంథం, ఈ ఖురాన్ మాది 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 మాది. నిజంగా ఈ ఖురాన్ ముస్లింలదా? ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా ఖురాన్ అంటే కేవలం ముస్లింల గ్రంథం అని లేనేలేదు. అల్లాహ్ అదే తెలియజేస్తున్నాడు, మేము అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ గ్రంథం వాస్తవానికి ఎవరి కోసము? సర్వమానవాళి కోసం, వారికి మార్గదర్శకత్వం చూపించడం కోసం. అలాంటి వారికి అని మేము విశదం చేసి మేము చెప్పేశాము ఇది సర్వమానవాళి కోసము అని. చెప్పిన తర్వాత కూడా వీటిని దాచేవారిని, దాయడం అంటే ఏంటి? తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టడం కాదు, బీరువాలో పెట్టడం కాదు. దాయడం అంటే ఈ సందేశాన్ని వాళ్ళ వద్దకు చేరవేకపోయడం. వాళ్ళకు తెలియదు కదా ఈ ఖురాన్ గ్రంథం వాళ్ళ కోసం కూడా వచ్చింది అని. ఎవరికి తెలుసు? మీకు నాకు తెలుసు. అల్లాహ్ చెప్పేశాడు ఇది సర్వమానవాళి కోసము అని. అయినప్పటికీ దీనిని మనం దాచేస్తున్నాము అంటే అల్లాహ్ ఏం తెలియస్తున్నాడు? అల్లాహ్ శపిస్తాడు, శపించే వారందరూ శపిస్తారు, ఒక్కళ్ళు కాదు, శపించే వారందరూ శపిస్తారు. సోదరులారా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. పూర్తి ప్రపంచంలో దాదాపుగా 200 కోట్లకు పైగా ముస్లిం జనాభా ఉన్నారు. 200 కోట్లు. ఇది చిన్న సంఖ్య కాదు, ప్రపంచంలో 2వ అతిపెద్ద సమూహం. అలాంటి 200 కోట్లు ఉన్న ముస్లింలు ఏ దేశంలోకి వెళ్ళినా, అక్కడ ఏ తప్పు జరిగినా, ఏం జరిగినా నింద ఎవరి మీద? ఎవరు చేశారు చేయలేదు తర్వాత నింద ఎవరి మీద? ముస్లింలు 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 ముస్లింలు. పూర్తి ప్రపంచంలో ముస్లింలు ఎంతలాగా అవమానించబడుతున్నారు, ఎంతలాగా ద్వేషించబడుతున్నారు, ఎంతలాగా అసహ్యించుకోబడుతున్నారు. కారణం ఏంటి? కేవలము 313 నుండి 1000 మంది ముష్రికులను గెలిచేశారు సహాబాలు. ఈరోజు 200 కోట్ల మంది ముస్లింలు నుండి పూర్తి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే నినాదం, ముస్లింలు వద్దు, ముస్లింలు వద్దు, ముస్లింలు వద్దు. కారణం ఏంటి? దీనికి 100 కారణాలు ఉండొచ్చు. అందులో ఒక కారణం ఏంటి? మనము ఏ సందేశం అయితే మన దగ్గర ఉందో ఆ సందేశాన్ని అందజేయటం లేదు. దానివల్ల ఏమైపోయింది? మనం దువా చేస్తున్నాము, అల్లా గాజాలో ఇలా జరుగుతుంది, పాలస్తీనాలో ఇలా జరుగుతుంది, అల్లా అక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది. సహాయం ఏది? అల్లా సాయం ఎందుకు రావటం లేదు? ఒక్కసారి ఆలోచన చేయండి. మన మీద దుర్మార్గపు రాజులే ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తున్నారు? మనము మన పని చేయలేకపోతున్నాము, మనం మన పని సక్రమంగా చేయటం లేదు. కాబట్టి ఏమవుతుంది? మన మీద దౌర్జన్యపరులు, దుర్మార్గులైన నాయకులు నియమించబడుతున్నారు. ఎక్కడ సమస్య వచ్చినా ఇదే. మన భారతదేశంలో కూడా 2002లో అల్లర్లు జరిగాయి. ఎక్కువగా ఎవరు చనిపోయారు? ముస్లిం సమాజం. ఏ కారణంగా? ఒక చిన్న విషయం జాగ్రత్తగా వినండి. మనము అనుకుంటూ ఉంటాము ఫలానా ప్రదేశంలో ముస్లిమేతరులు ముస్లింలపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇది మనకు దౌర్జన్యంలాగా కనబడుతుంది, దౌర్జన్యమే అది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, వారు ఏం చేస్తున్నారు? మన ప్రాపంచిక జీవితాన్ని నష్టానికి చేకూరుతున్నారు. అవునా? మన ప్రాపంచిక జీవితంలో ఎంతో కొంత నష్టం జరుగుతుంది. మన ధనం నష్టపోతున్నాము, లేకపోతే మన ఉద్యోగాలు నష్టపోతున్నాము, మన ఆస్తిపాస్తులు నష్టపోతున్నాము, ఇంకా ఎక్కువైతే మన యొక్క అవయవాలు, మన యొక్క ప్రాణం పోతుంది. అవునా? శారీరకంగా ప్రాపంచికంగా నష్టపోతున్నాము. కానీ మనం సందేశం ఇవ్వని కారణంగా వారేం నష్టపోతున్నారు?
వారు ఇస్లాం స్వీకరిస్తారా, స్వీకరించరా, కలిమా చదువుతారా లేదా, అల్లా మీద నమ్మకం ఉంచుతారా, అల్లాను విశ్వసిస్తారా లేదా తర్వాతి విషయం. మనం ఇచ్చామా లేదా, మనం సందేశం ఇవ్వని కారణంగా వారు శాశ్వతమైన పరలోకాన్ని నష్టపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గులు వారా మనమా? ఎంత కాదనుకున్నా 40-50 సంవత్సరాల తర్వాత అందరూ చనిపోవాల్సిందే. ఈ 40-50 సంవత్సరాల జీవితం వాళ్ళు నష్టాన్ని చేకూరుస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, వారి యొక్క శాశ్వతమైన పరలోకానికి నష్టాన్ని చేకూరుస్తున్నాము. పరలోకం శాశ్వతంగా ఉండేది, అది స్వర్గమైన నరకమైన. మనం సందేశం ఇవ్వటం లేదు. దాని కారణంగా వాళ్ళు కలిమా చదవలేదు. అల్లాహ్ తెలుసు ఎవరు కలిమా చదువుతారో, ఎవరు చదవరు, ఎవరు సత్యంలోకి వస్తారో, ఎవరు తిరస్కారులుగా తయారవుతారో అల్లాహ్కు తెలుసు. కానీ సందేశం ఇవ్వడం మన బాధ్యత కదా. మరి మనం ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. చూడండి, అల్లా శాపము శపించే వారందరూ కాబట్టి అలా శపిస్తున్నారు. ఏం జరిగినా ముస్లింలే చేశారు, ముస్లింలే చేశారు, ముస్లింలే చేశారు. ఇంకా ప్రపంచంలో వేరే నినాదం ఏదీ లేదు. ఒక్కటే, ఎక్కడ ఏం జరిగినా అది మందే తప్పు. చివరికి రేపు భూకంపాలు వచ్చినా ఇది ముస్లింల కారణంగానే వచ్చినాయి అంటారు ప్రజలు. అప్పుడు కూడా మనము నిశ్శబ్దంగా వింటూనే ఉన్నాము. నోరు తెరవటం లేదు. మనం నోరు తెరవాలి అంటే ఎందుకు తెరుస్తున్నాము? ఒక ముస్లిం మరొక ముస్లింని కించపరచడం కోసం నోరు తెరుస్తున్నాడు. ముస్లింలు కొట్టుకోవడానికి, ముస్లింలు కించపరచుకోవడం నోరు తెరుస్తున్నారు తప్ప, మన దగ్గర ఉన్న ఈ సందేశాన్ని వాళ్ళకి చెబుదాము, వాళ్ళు వస్తారా రారా మన సంబంధం లేదు. మనం చెప్పడమే మన బాధ్యత, చెబుదాము అన్న ఆలోచనే లేదు. దాని కారణంగా శపించే వారందరూ శపిస్తున్నారు, అల్లా శాపం కూడా పడుతుంది. మనం దువా చేస్తున్నాము, అల్లా సహాయం 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 రాయని రావటం లేదు.